మేబీ అహంకారం పతాక స్థాయికి చేరుండాలి. డైరెక్షన్ కాంగ్రెస్ దా లేదంటే ఇక్కడ టీడీపీ జనసేన వెనకుండి షర్మిల నడిపిస్తున్నారు? లేదు, వీళ్ళు వెనకుండి సపోర్ట్ చేస్తుండొచ్చు కానీ ఆ పదజాలం వెనకాల షర్మిలే ఉంది. ఇంకెవరు కాంగ్రెస్ కూడా లేదా? అహంకారం ఉంది. కాంగ్రెస్ కూడా లేదా? కాంగ్రెస్ పెద్దలు కూడా లేరా? అంటే కాంగ్రెస్ వాళ్ళు అట్లాంటి ఉపన్యాసాలు ఇట్లా చెప్పనరు. పార్టీని పైకి తీసుకురా అంటారు, సున్నాలో ఉన్నావు మనం, నువ్వు ఎంత పట్టుకొచ్చినా 2 సీట్లను గెలిపించుకురాపమ్మా అని చెప్తారు. అంతేగాని వాళ్ళు ఇట్ట మాట్లాడి నువ్వు మీ అన్నని ఇట్టాను అని అనరు. జాతీయ పార్టీలో లైన్ ఉంటది అంటారు కదా, ఆ గీత దాటకూడదు. బీజేపీలో కూడా వాళ్ళకు లైన్ ఉంటుంది, అది దాటి మాట్లాడరు అనేది. వీళ్ళ నేరుగా టార్గెట్ వైసీపీ, టార్గెట్ జగన్మోహన్ రెడ్డి. అది బీజేపీలో ఉంటది, కాంగ్రెస్ లో ఉండదు అట్లాగే. కాంగ్రెస్కి వచ్చేటప్పటికి అధిష్టానాన్ని ఏమనకూడదు, కింద నీ ఇష్టం. కింద ఇక్కడ అందులో ఇక్కడ కుటుంబంలో చిచ్చు రేగాలని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ క్లియర్గా. మేబీ దానికి బాబు సపోర్ట్ ఉంటుందా అంటే అసలు ఇక్కడికి తీసుకురావడం వెనకాల బాబు హస్తం ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే పూర్తి స్థాయిలో చూసుకుంటే షర్మిల వాడుతున్న పదజాలం చూస్తుంటే ఆవిడిలో వ్యక్తిగత ద్వేషం కనబడుతున్నది తప్పించి పార్టీ యాంగిల్ తక్కువ కనబడుతుంది. జగన్ రెడ్డి అనే పదం మాట్లాడమని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం చెప్తుందని నేను అనుకోను, చంద్రబాబు చెప్తాడని నేను అనుకోను. ఆ పదం వాడింది జగన్ని అపరిమితంగా ద్వేషించే పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ సరసన చేరింది ఈవిడ, అంటే అంతగా ద్వేషిస్తోంది అన్నటువంటిది ఇక్కడ కనబడుతోంది.